బాబా ఏం చేస్తుంటారు మీరు? ఈ కాంట్రాక్టులు చేస్తుంటాం. కాంట్రాక్ట్స్ ఎలా ఉన్నాయి? గతంలో ఎలా ఉన్నాయి? వర్కులు బాగున్నాయా? గతంలో వర్కులు ఏం చండాలంగా ఉన్నాయండి. ఇప్పుడు మా ప్రభుత్వం వచ్చింది కాబట్టి ఇక నుంచి బాగుంటాయని మేము అనుకుంటాం. గతంలో అసలుకి బ్రహ్మాండంగా కట్టించాను నేను. ఏది 31 లక్షలు ఇల్లు కట్టించాను, ఏది రైతు భరోసా కేంద్రాలు కానీ ఆరోగ్య కేంద్రాలు కానీ ఇవన్నీ కట్టించాను అంటున్నారు. వాటి కాంట్రాక్ట్లు లేవంటారు. అప్పుడు సమాధానాలు చేసిన కూడా బిల్లులు కూడా రాలేదు ఆ ప్రభుత్వంలో. మరి ఇంకా ఆయన ఏం కట్టించాడు? ఏం కట్టిలా, ఏదో ఒకటి కట్టించాను పొగడాలు చెప్పుకోవటం తప్ప ఏమీ లేదు. ఏంది అసలుకి ఆయనేమో నేను అసలు బ్రహ్మాండంగా పరిపాలన చేశాను, నేను 11 సీట్లకి ఎలా వచ్చాను అర్థం కావట్లేదు, మొత్తం ఈవీఎంలు మాయ జరిగినాయి అంటున్నాడుగా. ఆయన డబ్బు ఆయన కొట్టుకుంటున్నాడు తప్ప ప్రజల డబ్బు కాదు ఆయన కొట్టేది. ప్రజలు చీకొట్టారు. ఈ ప్రభుత్వం మాకు వద్దని, ఈ జగన్ మాకు వద్దని ప్రజలు చీకొట్టారు. దాంతో కూడా దాన్ని సిగ్గు రావట్లేదు. ప్రజలు కాదు చీకొట్టింది, ఇదంతా పైన శకుని మాయ. ఆయన మాట గట్టిగా వాడుతున్నాడు కదా, ప్రతి చాట అదే మాట వాడుతున్నాడు కదా. పోయినసారి నీకు 151 వచ్చినప్పుడు అప్పుడు కూడా మేము అనాలిగా మాట. ప్రజలు తీర్పిచ్చిన దానికి ఎవడు ఏం చేసేది లేదు. ప్రజలు తీర్పిచ్చాడు, నువ్వు కాదనుకున్నారు జనం, ప్రజలు తీర్పిచ్చారు, అంతే. ఇక్కడ ఇంకా చూస్తే కనుక ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత రాష్ట్రంలో అరాచకాలు పెరిగిపోతున్నాయి, పేదల అసలు సామాన్యులు బతికే పరిస్థితి లేదు రాష్ట్రంలో అనే మాట అయితే గట్టిగా వాడుతున్నాడు కదా మరి జగన్మోహన్ రెడ్డి పదే. నువ్వు ఎక్కడో వెళ్ళి వాదిస్తున్నావు. నీకు గత ప్రభుత్వంలో ఇదిగో నేను తీసుకొస్తానని చెప్తున్నావు. కానీ నువ్వేం చేసావు? ఈరోజు నువ్వు అసెంబ్లీకి వచ్చి ఇదిగో ఇది జరుగుతుందని నువ్వు చెప్పే దమ్ము నీకు లేదు. ఎక్కడో నువ్వు వెళ్ళి ఎక్కడెక్కడో ఆయన కాళ్ళకాడ మొక్కుంటూ ఆయన చీకొట్టే పరిస్థితి కూడా నేను ఉండదు. మరి ఇంకా సిగ్గు లేకపోతే నీకు ఎలాగని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను అడుగుతాను. అదేంది అసలు ఆయన చెబుతుంది ఏంటంటే, నేను ఉన్నప్పుడు శాంతి భద్రతలన్నీ ప్రశాంతంగా ఉన్నాయి, రాష్ట్రం ప్రశాంత వాతావరణంలో ఉంది, ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాతే దాడులు దమనకాండలు పెరిగిపోయినాయి అనే మాట అయితే జగన్మోహన్ రెడ్డి పదే ఎక్కడ పెట్టినా అదే మాట వాడుతున్నాడు కదా. ఆయన వాడతాడు సరే, ప్రజలకి తెలుసుగా. ప్రజల దగ్గర నువ్వు వచ్చి అసెంబ్లీ వచ్చి ఇదిగో ఇక్కడ జరుగుతున్నాయి నువ్వు ఎందుకు వాయిస్ ఇవ్వలేదు? నువ్వు పిల్లిలాగా తడుచుకుంటున్నావు. నువ్వు జనాలు చీకొట్టారు కాబట్టి మరి నీకంత భయంతో నువ్వు ఎక్కడో దాక్కుంటున్నావు. అంతేగాని రాష్ట్రంలో ఉండి అసెంబ్లీకి వచ్చి నువ్వు మాట్లాడు, నీకు దమ్ము ధైర్యం ఉంటే. నీకు దమ్ము ధైర్యం లేదు కాబట్టి నువ్వెక్కడో కేంద్రానికి వెళ్ళి అక్కడ ఏదో మమ్మల్ని పొడుస్తాడు ఎరగదీస్తాడు అని చెప్పుకొస్తున్నావు. అక్కడ ఏం జరగదని కూడా ఈ సందర్భంగా మేము తెలుసుకున్నాం. ఇప్పుడు మరి కొత్తగా చూస్తే కనుక రాజ్యసభలో 11 మంది ఎంపీలు ఉన్నారు. మా వాళ్ళని కొనేస్తున్నారు, మా వాళ్ళని కొనేయబోతున్నాడు చంద్రబాబు నాయుడు అంటూ వాళ్ళ పేపర్లోనే, సాక్షి పేపర్లో వేశారు కదా. మరి దాన్ని ఎలా చూడాలంటారు? మాకు అవసరం లేదు, నీ ఎంపీలు కొనాల్సిన అవసరం మాకు లేదు. మాకే ఉన్నారు. గతంలో నువ్వు చేసినట్టు మేము చెయ్యం. మేము రాష్ట్రాన్ని ఎలా పరిపించాలి, ఎలా అభివృద్ధి చేయాలి, ఎలా తీసుకురావాలని చెప్పి ఆలోచన తప్ప మాకు ఇట్లాంటి నీచ ఆలోచనలు మాకు లేవు. లేదు అసలుగా. మరి వాళ్ళ ఎంపీల మీద ఆయన ఎందుకు కథనం రాశారంటారు వాళ్ళ సొంత పేపర్లో? వాళ్ళు డప్పు కొట్టుకుంటారు. ఆ సొంత పేపర్కి 7,000 కోట్లు ఖర్చు పెట్టారంట. మరి ఎక్కడ ఇదేమన్యాయం? ఈ ప్రజల డబ్బు ప్రజలకు దక్కకుండా ఈ విధంగా ఖర్చు పెట్టడం ఎంతో దుర్మార్గం అని ఈరోజు ప్రజలు చెబుతున్నారు. బాబాయ్ మరి ఇప్పుడు గట్టురాళ్ల కోసమే 700 కోట్లు ఖర్చు పెట్టి ఆయన ఫోటోలు వేసుకున్నాడంటే ఏమనిపించింది మీకు అది విన్న తర్వాత? ఎంతో వేల కోట్లు ధ్వంసం చేశాడు ఈ రాళ్ళ మీద. ఆ ఫోటోలు పిచ్చి మరి ఇంకా ఇప్పుడు కూడా ఆ ఫోటోలు పిచ్చి ఉంది ఆయనకి. జనం డబ్బు మరి ప్రజల డబ్బు ఎంతో దుర్యోగం చేశాడు ఈ రాళ్ళ మీద. ఈ సర్వే మీద ఈ రాళ్ళ మీద ఎంతో దుర్యోగం చేశాడని కూడా నేను ఈ సందర్భంగా అసలు 700 కోట్లు ఒక రాళ్ళకు ఖర్చు పెడితే అసలు ఏమనిపించింది అంటారు? ఆ 700 కోట్లతో ఏమేం చేయొచ్చు అనుకోవచ్చు అంటే ఒక కాంట్రాక్టర్గా మీరు చెప్పండి. ఆ 7,000 కోట్లతో రాష్ట్రాన్ని అభివృద్ధి చేయొచ్చు, రాజధాని కూడా కట్టవచ్చు. ఆ 7,000 కోట్లతోటి 700 కోట్లతోటి మరి ఈరోజు ఎన్నో ప్యాలెస్లు కట్టావు. ఒక్కో ప్యాలెస్ 7,700 లక్షల కోట్లు అవుతుందని కూడా చెబుతున్నారు. మరి ఈ ప్యాలెస్లన్నీ దేనికి కట్టినట్టు? నువ్వు జనం డబ్బులతో దుర్యోగం చేసినట్టే కదా అని ఈ సందర్భంగా నేను అడుగుతున్నాను. ఇక్కడ ఇంకో విషయం కూడా తీసుకుంటే కనుక జగన్మోహన్ రెడ్డి పదే బెంగళూరు వెళ్ళడానికి గల ప్రధాన కారణం ఏంది? ఎందుకని అంటారు ఇక్కడ ఆంధ్రాలో ఉండకుండా బెంగళూరు ఎందుకు వెళ్తున్నాడు అనుకోవచ్చు అంటారు? ఈ ఆంధ్రాలో ప్రజలు ఇచ్చిన తీర్పు ఆయనకి సిగ్గుచేటుగా ఉంది కాబట్టి పదే బెంగళూరు వెళ్తున్నాడు. మరి ఇక్కడ చూస్తే కనుక అసెంబ్లీలో నాకు ఎలాగో మైక్ ఎవరో, నేను ప్రజల తరపున ప్రజల కోసం ప్రజల మధ్య నుంచి పోరాటం చేస్తానంటున్నాడు కదా, అది అయ్యే పనే అంటారా? నీకు ఒక సీటు నేను గెలిపించారు.
నువ్వు ప్రజల్ని విమర్శించే అధికారం లేకుండా మరి ఈ రాష్ట్రానికి అభివృద్ధి చేసే మాటలు నువ్వు మాట్లాడు. నీకు దమ్ము ధైర్యం లేదు కాబట్టి నువ్వు అసెంబ్లీకి రావట్లేదని నేను కోరుకుంటున్నాను. వస్తాడంటారా ఈ 5 సంవత్సరాల్లో? అసలు అసెంబ్లీకి వచ్చే అవకాశం ఉందంటారా? అసెంబ్లీకి వచ్చే అవకాశం లేదు. ఎందుకంటే వాళ్ళకి చెప్పే సలహాదారులు, ఆయనకి చెప్పే సలహాదారులను బట్టి ఈయన కిందకు పోతున్నాడు కాబట్టి ఈయన అసెంబ్లీకి వచ్చే ఆలోచన కూడా లేదని కూడా మరి గతంలో ఎప్పుడు చూసినా సరే బయటకు వస్తే పరదాలు ఇవన్నీ కట్టుకునే జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు ప్రజల మధ్యకి నేను వచ్చి పోరాటం చేస్తాడంటే నమ్మదగ్గ విషయమే అంటారా ఇది? ఎవరు నమ్మది ఇచ్చేవి కాదు ఇది. ఎందుకంటే ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఆ పరదాలు లేవు,